ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986 మరియు 1987 బ్యాచ్ చదువుకొని వివిధ రంగాలలో స్థిరపడి ఉన్న పూర్వ విద్యార్థులు ఓనమాలు నేర్పిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెల్లిపాక బంజర్ పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న పిల్లలకు చదువుల కొరకై అనేక రకాలుగా సహాయపడతామంటూ పూర్వ విద్యార్థులు పంపన మధు, కుందుకూరు శ్రీనివాసరెడ్డి, మిట్టకంటి వెంకటరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఓబిలినేని మురళీకృష్ణ, వేంపల్ల సిద్ధార్థరెడ్డి, అమరపూరి శారద, శావ రమాకుమారి, తల్లూరి సత్యనారాయణ వీరి ఆధ్వర్యంలో పాఠశాలకు కంప్యూటర్ మరియు ప్రింటర్ వితరణగా ఇచ్చారు. పరికరాలు అందించడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. నేడు చూసినట్లయితే ప్రతి రిపోర్ట్ కూడా ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ లేనిదే లేదు. కాబట్టి వాళ్ళు మా యొక్క స్కూల్ యొక్క మౌలిక వస్తువుల్ని గమనించి మాకు డొనేట్ చేసినందుకు పాఠశాల సిబ్బంది తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా నేడు 1962 నుంచి మొదలైన ఈ పాఠశాల కొన్ని వందల విద్యార్థులు ఇందులో విద్యను అభ్యసించి ఉన్నారు. కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ విద్యార్థులు చదివి ఉన్నారు. కానీ నేడు చూసినట్లయితే విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గింది. దీనికి ముఖ్య కారణము పాఠశాలకి విద్యార్థుల నుంచి వచ్చే చాలా దూరం నుంచి వస్తున్నారు. దాదాపుగా 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు. కాబట్టి విద్యార్థుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గింది. వారికి కనుక మనము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని కనుక కల్పించినట్లయితే విద్యార్థుల సంఖ్య గతంలో ఎట్లయితే ఘనంగా ఈ పాఠశాల నడిచిందో అదేవిధంగా కూడా నేడు ఆ రకంగా నడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ని కల్పించే విధంగా మరి ఇవి ఇక్కడ చదివిన 1986, 87 ఏ విధంగా అయితే వారి యొక్క సహకారం అందించారో అదేవిధంగా ఈ పాఠశాలలో ఎన్నో బ్యాచ్లు 10వ తరగతి పూర్తి చేస్తున్నారు. వారు కూడా స్పందించి మరి వానమాలు నేర్పిన బడిని మరవకుండా సహాయం చేస్తే తప్పకుండా మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా పాఠశాల మౌలిక వస్తువుల్ని ఆలోచించి మాకు డొనేట్ చేసిన 86, 87 బ్యాచ్కి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా టీచర్ రండి మీరు కూడా రండి వాయిస్ సార్ ఇంకోసారి చేస్తారు. సుమన్ టీవీ ప్రేక్షణ నమస్సుమాంజలు. బడి దేశ భవితకు గర్భగుడి ఇదే నినాదంతో కోతి కొమ్మచ్చలు, నమిలి ఈకలు, దాగుడు మూతలు, బాల్యం మహోన్నతం, జీవితాంతం వెంటాడే ఓ మధురమైన మరుపురాని అందమైన జ్ఞాపకం. ఈ లక్ష్యంతో 4 దశాబ్దాల క్రితం ఈ పాఠశాలలో చదువుకొని అక్షర జ్ఞాన సుసంపన్నమైన ఏ జాతినైనా పురోగతి కోరి వరిస్తుంది అనే లక్ష్యంతో వివిధ రంగాల్లో రాణించి ఈనాడు మా ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు అందిస్తున్నటువంటి ఈ ప్రేక్షకులకు, ఈ ఊరి పురిజనులందరికీ కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెల్లిపాక బంజర్ తరఫున నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మధ్య బీపీఎల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 35 బెంచీలు, డెస్కులు కూడా ఇవ్వటం, అదేవిధంగా సైకిళ్ళు కూడా ఇప్పించటం జరిగింది. అదే లక్ష్యంతో ఈ కంప్యూటర్ కానీ ప్రింటర్ కానీ లేని దశలో ఇక్కడ చదువుకొని ఇక్కడ అడుగులు నేర్చి తీర్చిదిద్దుకున్న జీవితంతో ఈ విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి, తద్వారా మహోన్నతమైనటువంటి భారతం మన ముందు ఆవిష్కృతం అవుతుంది అనే లక్ష్యంతో వీళ్ళంతా కూడా మా విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. మనస్ఫూర్తిగా ఈ పాఠశాల తరపున, ఉపాధ్యాయ బృందం తరపున, ముఖ్యంగా మా విద్యార్థుల తరపున మనస వాచ కర్మణ వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర 1986, 87 10th బ్యాచ్ విద్యార్థులమైన మేము పోయిన జూన్ నెల 8వ తారీఖున మేము గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా మేము అందరం కలిసి స్కూల్కు వితరణగా ఏం కావాలని మాస్టర్లను అడిగినప్పుడు మాస్టర్లు మా స్కూల్కు కంప్యూటర్ లేదు, సిస్టమ్ ప్రింటర్ లేదు, మాకు ఇది ఇస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుందంటే దాదాపుగా 42,500 చిల్లర పెట్టి సెట్ మొత్తం టేబుల్, ప్రింటరు, సిస్టమ్ కలిపి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఇది కొంతమంది విద్యార్థులకు ఇన్స్పిరేషన్గా ఉండడం కోసం, రాబోయే తరానికి ఇన్స్పిరేషన్ ఉండడం కోసం అయినా మేము కావాలనే ఉద్దేశంతో స్కూల్ను వితరణగా అందజేసినాము. మమ్మల్ని చూసి కూడా ఇంకా కొంతమంది ముందు స్కూల్ డెవలప్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం దోహదపడతారని ఉద్దేశంతో
మేమందరం కలిసి చేశాము. అట్లే మిగతా విద్యార్థులు కూడా, మిగతా క్లాస్మేట్లు విద్యార్థులు కూడా, క్లాసుల విద్యార్థులు కూడా, గతంలో చదువుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కూడా ఇదే పాఠశాలలో చదివిన వారు గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకొని అందరినీ ఆహ్లాదపరుస్తూ ఉత్తేజపరచాలని కోరుకుంటున్నాము. 86, 87 బ్యాచ్ విద్యార్థులనే మేము దాదాపుగా 50 పైన వయసులో ఉన్న వాళ్ళం. మేము అందరము కూడా ఈ గెట్ టుగెదర్ కార్యక్రమంలో అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళలాగా అందరం కలిసిమెలిసి చాలా వయసు తారతమ్యాలు లేకుండా చాలా కలుపుకోలుగా ఉండటం మా అందరికీ చాలా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ విషయాన్ని మాత్రం మేము జీవితకాలంలో మేము మర్చిపోలేనంత ఇదిగా ఉన్నాము. ఏ విధంగానైనా మేమందరం కలుసుకోవాలని నిర్ణయించుకొని దాదాపు నెల రోజుల పాటు కష్టపడి మొత్తం గ్రూపును తయారు చేసి చేసిన ఘనత కూడా మా క్లాస్మేట్ అయిన రేణుకారానికి కృతజ్ఞతలు చెప్తున్నాము. మా అందరినీ కలిపిన ఘనత ఆమెదే. ఈ విషయంలో మాత్రం మేమందరం కూడా ఎవరిని కూడా అందరము కూడా చాలా కలుపుకోలుగా ఇదిగా ఉన్నాము. హెచ్చు తగ్గులు మా బ్యాచ్లో లక్షాధికారులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఎవరు కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరం కలిసిపోయి చాలా చక్కగా ప్రవర్తించుకుంటూ అందరినీ కలుపుకోలుగా మాట్లాడుకుంటూ మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేశాము. ఈ సందర్భంగా మేము ఈ ప్రింటరు సిస్టము ఇవన్నీ మేము అందరం స్కూల్కు అందజేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 86, 87 బ్యాచ్ గెట్ టుగెదర్ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్ టీచరు 2 years బ్యాక్ టీచరు చనిపోతే అక్కడికి వచ్చాను. పక్కన అమ్మాయి రేణుక కలిసి ఎవరు రేణుకావా అన్న. అవును అంది. నువ్వెవరు అంటే రమాకుమార్ని అన్న. ఓ అవునా అంది. పరిచయం చేసుకున్నాం, నెంబర్స్ ఇచ్చా. తను అందరినీ గ్రూప్ చేసి కొందరు నెంబర్లు గ్యాదర్ చేసి తర్వాత గ్రూప్ క్రియేట్ చేసి ఇక అందరి నెంబర్లు కలిసినాయి. తర్వాత గెట్ టుగెదర్ పెట్టుకున్నాం June 8న. టీచర్స్ని కూడా కొంతమందిని అడిగాం. భాస్కర గారిని అడిగితే యుఎస్ వెళ్తున్నా ఉండట్లేదమ్మా అన్నారు. విద్యార్థి మేడంని అడిగితే మేడం కూడా లేరమ్మా అన్నారు. ఆ సారు యుఎస్ వెళ్ళారు పిల్లల దగ్గరికి అన్నారు. అన్మారెడ్డి గారిని అడిగితే అన్మారెడ్డి గారు వస్తామని వచ్చారు ఫ్యామిలీతోటి. గెట్ టుగెదర్ పెట్టుకున్నాం, చాలా బాగా అయింది. స్కూల్ టీచర్స్ మాకు ఏదన్నా కావాలి స్కూల్కి అన్నారంట. బీరువా అన్నారంట. లేదు బీరువా కాదు, సిస్టమ్ కావాలా, ప్రింటర్ లేదు, ప్రింట్ తీసుకోవాలంటే బయటికి వెళ్ళాల్సి వస్తుంది అన్నారంట సార్స్ అన్నారని. సర్లే అని అందరం డబ్బులు వేసుకుని సిస్టమ్ కొనిచ్చారు. నేను మాత్రం ప్రింటర్ తీసుకున్నాను. పూర్వ విద్యార్థులు 86, 87 సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థులమైన మేము ఈ నెల్లిపాక బంజారా పాఠశాలకు ఈ రోజున సిస్టము, ప్రింటరు మొత్తం కలిపి సెట్ టేబుల్ అన్నీ కలిపి ఈ నెల్లిపాక బంజారా స్కూల్కు మేము అందజేశాము. ఇదే సిస్టాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. మమ్మల్ని ఇంప్లికేషన్గా తీసుకుందుకు కూడా మరికొన్ని బ్యాచీల పూర్వ విద్యార్థులు కొనసాగిస్తూ మరికొంత స్కూల్కు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయవలసింది కోరుతున్నారు.